నమస్తే అండి, నా పేరు డాక్టర్ శాసపు. నేను 1 year బ్యాక్, ఎగ్జాక్ట్లీ 1 year ago నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందులో ఫస్ట్ వీడియో ఇక్కడే చేశాను, గార్డెన్లోనే. అందులో ఏమన్నానంటే, ఆర్ యూ హెల్దీ టుడే అని చెప్పేసి చెప్పా. అంటే మీరు ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారా అని చెప్పేసి. చాలామంది అనుకుంటారు, నేను నడవగలుగుతున్నాను, ఆకలి వేస్తుంది, పడుకుంటున్నాను, లేస్తున్నాను, నాకు నొప్పి లేదు కనుక ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పేసి. కానీ మీరు ఆ ప్రశ్నని మళ్ళీ వేసుకోవాలి. మీరు అసలు ఆరోగ్యంగా ఉన్నానా లేదా అనే క్వశ్చన్కి జవాబు తెలియాలంటే జస్ట్ పెయిన్ లేకపోవడము, లేకపోతే కడుపు నిండా తింటున్నామనే కాదండి. మీకు తెలియకుండానే బాడీలో చాలా చేంజెస్ జరుగుతుంటాయి అన్నమాట. అవి ఇయర్స్ అండ్ ఇయర్స్, ఆల్మోస్ట్ 5 to 10 years, ఈవెన్ సమ్ టైమ్స్ 10 to 15 years ముందే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ చేంజెస్ నెమ్మదిగా ముదిరి ఒకే రోజు మీరు లేచిన వెంటనే మీరు టైర్డ్గా ఉండి ఎందుకో అన్ఈజీగా ఉన్నారనుకోండి, వెళ్ళి టెస్ట్ చేసుకుంటే, మీకు షుగర్ ఉందండి, డయాబెటీస్ ఉందండి అని చెప్పేసి డాక్టర్ చెప్తారు. చాలామంది అనుకుంటారు, ఇదేంటిది, చాలా బాగున్నాను కదా, నాకేం సిమ్టమ్స్ లేవు, ఈరోజు నాకు షుగర్ రావడం ఏంటి, నేను నమ్మనే, అచ్చచ్చా అది ఎలా అవుద్ది అని అనుకుంటారు. కొంతమంది అనుకోకుండా ఈ డాక్టర్కి దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకొని వెళ్తారు. ఓకే, నాకు 45 వచ్చింది లేదా 40 వచ్చింది, ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళినట్టు, అదేంటి హిమోగ్లోబిన్ A1C మీకు 7 ఉంది, మీకు డయాబెటీస్ ఉన్నట్టే, మీ బీపీ అంటే చాలా ఎక్కువ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని చెప్తారు. అచ్చచ్చే, నేను బాగానే ఉన్నానే, అసలు బాగా తింటున్నాను, నేను హ్యాపీగా ఉన్నాను, నాకు షుగర్ రావడం ఏంటండి, అసలు నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నేను స్మోకింగ్ చేయను, మందు తాగను, ఆరోగ్యంగా ఉన్నాను నేనే అనుకుంటారనమాట. అదే పొరపాటు అండి. మీరు స్మోక్ చేయట్లేదు, ఆల్కహాల్ తాగట్లేదు అనుకుంటే చాలా మంచిదే, కానీ అది ఒక్కటే కాదు జబ్బు రావడానికి కారణం. మెయిన్ కారణము మన నోట్లో ఏం పెడుతున్నాము అనేది, ఫుడ్, న్యూట్రిషను, లైఫ్ స్టైలు, అది అన్నమాట జబ్బులకి కారణము. మన లైఫ్ స్టైలు టీనేజ్లో నుంచే మన లైఫ్ స్టైలు చేంజెస్, మనం చేసే రాంగ్ హ్యాబిట్స్, రాంగ్ లైఫ్ స్టైలు, డైట్ హ్యాబిట్స్ 15 సంవత్సరాల నుంచే మనకి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతాయి. అసలు పిల్లల్లో చూస్తే ఇంకా షుగర్ కానీ, ఈవెన్ ఒబిసిటీ కానీ 10 yearsకే స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు అయితే ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 5 to 6 yearsే ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇది గ్లోబల్ రెవల్యూషన్ అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ అబండెన్స్ అవ్వచ్చు, ఏదైనా అనుకోండి మీరు. కానీ ఇవన్నీ కలిపి మన ఆరోగ్యం దెబ్బతినడానికే ఈ రెవల్యూషను లేదంటే ఫుడ్ ఇన్నోవేషను అనేది నా ఉద్దేశం. ఫుడ్ ఇన్నోవేషన్ ఆరోగ్యం కోసం పెట్టాలి తప్ప ఈజీనెస్ కోసము, ఫాస్ట్ ఫుడ్స్ కోసం కాదు. ఒకప్పుడు 20 years బ్యాక్ యాక్చువల్గా ఫుడ్ బాగా దొరికింది, ఆరోగ్యమైన దొరికింది. ఇప్పుడు ఫుడ్ మారిపోయింది. క్యాన్స్లో ఫుడ్ ఉంటుంది, బ్రేక్ చేసి రెడీ టు ఈట్ ఫుడ్ అంటున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్ అంటున్నారు. మనం తెలియకుంటే తింటున్నాము, ఏదో ఆరోగ్యంగా తింటున్నాము అనుకుంటున్నాము. కానీ అసలు మీరు తినే దాంట్లో ఏముంది చూసుకోండి. డోనట్స్ లేదంటే చికెన్ నగ్గెట్స్ తింటున్నారంటే అదంతా ప్రాసెస్డ్ ఫుడ్. మీకు రుచిగా ఉండడానికి సాల్ట్ వేసి, ఆయిల్ వేసి, చికెన్ ముక్కలు చేసేసి, ప్రిజర్వేటివ్స్ వేసి మీకు ఇస్తున్నారంటే అది ఆరోగ్యం అనుకుంటున్నారు. కానీ అందులో ఎంత అనారోగ్యం ప్యాక్ చేసి మీ చేత కొనిపిస్తున్నారో అనేది మీరు గమనించాలి. సో మళ్ళీ చెప్పేది ఏంటంటే, మీరు ఆరోగ్యంగా ఉన్నారా అనే ప్రశ్న మీరు వేసుకోండి. ఆరోగ్యం దెబ్బతూనే ముందే మీరు ఆలోచన పెట్టాలి. ఆ ఆలోచన అనేది జబ్బు రాకముందే మీరు ఆలోచించాలి, జబ్బు వచ్చిన తర్వాత కాదు. మీరు 20లో ఉన్నప్పుడే ఒక లైఫ్ స్టైల్కి అలవాటు చేసుకోండి, ఆరోగ్యమైన లైఫ్ స్టైల్కి. వెయిట్ మానిటర్ చేసుకోండి. ఒబిసిటీ ఉందా, ఓవర్ వెయిట్ అవుతుందా, అసలు ఎక్సర్సైజ్ చేస్తున్నామా మనము, తినే దాంట్లో ఎటువంటి ఫుడ్ ఉంది, కార్బోహైడ్రేట్సా, ప్రోటీనా, ఏంది.
చాలామంది అనుకుంటారు నేను ప్రోటీన్ బాగా తింటున్నాను, నేను షుగర్స్ తగ్గించాను, షుగర్ తినట్లేదు కనుక నాకు షుగర్ రాదు అనుకుంటారు. షుగర్ తినట్లేదు అంటే చాలామందికి ఆలోచన ఏంటంటే మనము టీలో వేసుకున్న షుగరు, స్వీట్స్లో వేసుకున్న షుగరు అదే షుగరు, తగ్గిందంటే షుగర్ కాదు అనుకుంటారు. అది రాంగ్ అండి. ప్రతి కార్బోహైడ్రేట్స్లో షుగర్ ఉంటుంది. రైస్లో అవ్వచ్చు, పిండి పదార్థాలు అవ్వచ్చు, అన్నిటిలో షుగరే ఉంటుందన్నమాట. అది బ్రేక్ అయ్యి కడుపులో షుగర్గానే మారుతుంది. కనుక ఎందులో షుగర్ ఉంటుంది, ఎందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి అనేది మీరు తెలుసుకోండి. ప్రోటీన్ అంటే ఏంటి, పప్పులో ఉండే ప్రోటీన్ ఎంత, చికెన్లో ఉండే ప్రోటీన్ ఎంత, అసలు పప్పు తింటే ప్రోటీన్ సరిపోతుందా, అసలు ఆలోచించండి. పప్పు తిన్న మాత్రాన మీకు ప్రోటీన్ చాలదు. పప్పులో 15% ప్రోటీన్ అండి, తక్కిందంతా కార్బోహైడ్రేట్స్, కొంచెం ఫ్యాట్స్, కొంచెం ఫైబరే ఉంటుందన్నమాట. కనుక నేను పప్పు తింటున్నాను రోజు కనుక నాకు ప్రోటీన్ సరిపోతుంది అనుకుంటే చాలామంది, అది కూడా రాంగే. సో జబ్బులు రాకుండా ఉండాలంటే మీరు లైఫ్ స్టైల్ని ఎప్పుడో మార్చుకోవాలన్నమాట. మీ పిల్లల లైఫ్ స్టైల్ని వాళ్ళు చిన్నప్పుడే మీరు మార్చండి. మావాడు చిన్నవాడులే, పిల్లాడు అన్నీ ఎంజాయ్ చేయనిలే, ఈ కాలంలో తినక పెద్ద ఎంత తింటారా చెప్పు అని చాలామంది అంటారు. అది రాంగ్ నోషన్ అండి. చిన్నప్పుడు ఒక రాంగ్ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత వాళ్ళు మారడం కష్టము, అలవాటు అయిపోతుంది. నాలుకకి రుచి తెలుస్తుంది. నాలుకని మళ్ళీ మభ్య పెట్టాలంటే చాలా టైం పడుతుంది. డిసిప్లైన్ కావాలి, కమిట్మెంట్ కావాలి. సో అదే మీరు చిన్నప్పుడే ఆ నాలుగుకి వెజిటబుల్స్, ప్రోటీను, మంచి డైట్ అలవాటు చేస్తే నాలుగు అదే ఎంజాయ్ చేస్తుంది అనమాట. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి అదే ఇష్టం ఉంటుంది. మీరు చిన్నప్పుడే కోకులు, పెప్సీలు, ఐస్ క్రీమ్లు పిల్లలకి ఎప్పుడు పెద్ద పెడితే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక మా పిల్లలకి పెట్టగలను, నేను పక్క కంటే నేను బాగా చూసుకోవాలి. బాగా చూసుకోవడం అంటే మా వాడికి, మా పాపకి నచ్చిన వస్తువు కొని పెడతాను, నచ్చిన ఫుడ్ తిని పెడతాను, బిర్యానీలు పెడతాను, పేస్ట్రీలు పెడతాను అనుకుంటే అది మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నట్టే, మీ పిల్లల ఆరోగ్యాలతో మీరు ఆడుకున్నట్టే అనమాట. ఆలోచించండి. పిల్లలకి మంచి లైఫ్ స్టైల్ నేర్పించడమే మీ బాధ్యత. రెండోది అదే ఎడ్యుకేటెడ్గా లేదంటే ఆలోచనగా పెట్టే మీ యొక్క ఆయుధము, ఔషధము. కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు 40 వచ్చేటప్పటికల్లా డయాబెటీస్ డయాగ్నోజ్ అయింది. వాళ్ళు నాతో చెప్పడం ఏంటంటే నా దగ్గర ఏమీ రాంగ్ హ్యాబిట్స్ లేవురా, అయినా నాకు ఎందుకు షుగర్ వచ్చింది, మేబీ మా అమ్మకు ఉంది కదా అందుకని నాకు వచ్చింది అంటావా. సో మనం ఏం చేయలేములేమి, సో అమ్మకుంది కనుక నాకు గ్యారంటీగా వస్తుంది కనుక ఎలా అయినా తినొచ్చు, నేను ఏదైనా చేయొచ్చు, ఐ కెనాట్ రివర్స్ ఇట్ అంటారు. ఇంకో కొంతమంది చెప్పేది ఏంటంటే ఇప్పుడు 20s, 30s ఉన్నాను నేను, ఇప్పుడు తినకపోయి 40s తినకపోతే ఎలా రా, లైఫ్ ఎందుకురా వేస్ట్, బతికెందుకు అనేసి అంటారనమాట. రెండు కూడా రాంగే. లైఫ్ అనేది విచ్చలవిడిగా చెత్త అలవాట్లు, చెత్త ఫుడ్ హ్యాబిట్స్తో బతకడం కాదండి. లైఫ్ అనేది ఆరోగ్యంగా హ్యాపీగా ఉండడమే లైఫ్. రోజు పేస్ట్రీస్ తింటే నువ్వు బాగా బతికినట్టు కాదు. అది నీ ఆలోచన ధోరణిలో రాంగ్ అంతే తప్ప. మీరు ఏం చేసినా కన్సిస్టెన్సీ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ఎగ్జైట్మెంట్లో ఏదో నేను ఈరోజు న్యూ ఇయర్ రెజల్యూషన్ లాగా రేపటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తాను అనుకుంటాను చాలామంది. ఆ ఎగ్జైట్మెంట్ని మీరు కమిట్మెంట్గా మార్చుకోవాలన్నమాట. చిన్న హ్యాబిట్స్, చిన్న చేంజెస్ లైఫ్లో చేయండి. అవి నెమ్మదిగా రోజు చేస్తున్న కొద్దీ అది ఒక అలవాటు అయిపోతుంది, కమిట్మెంట్ వస్తుంది. తర్వాత మీకు కొత్తగా కష్టంగా అనిపించదు అనమాట. రోజు ఎర్లీగా లేవడం అనేది చాలామందికి నచ్చదు, కష్టం అనిపిస్తుంది. నైట్ 2-3 వరకు సినిమాలు చూసుకొని మార్నింగ్ నెమ్మదిగా 11కి 12కి వేద్దామని అనుకుంటారనమాట. అది 2-3 రోజులు బాగుండొచ్చు. తర్వాత ఏమవుతుందంటే మీరు 10కి 11కి డిన్నర్ తింటూ ఉంటారు. తిన్న తర్వాత 2 గంటలు 3 గంటలు కౌచ్లో కూర్చొని సినిమా చూస్తారు. ఆ ఫుడ్ అరగదు. అరిగిన తర్వాత అదంతా బాడీ ఏం చేసుకోవాలో తెలియక ఫ్యాట్గా మారుస్తుంది. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ మొదలైపోతుంది మీకు ఫుడ్. ఆ విధంగా చూసుకుంటే మీరు తిన్న క్యాలరీస్ అన్నీ కూడా బాడీ యూజ్ చేయలేక ఫ్యాట్గా మార్చుతుంది. తర్వాత డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ అన్నీ వస్తాయన్నమాట. తర్వాత చూసుకుంటే అదేంటిది నాకు ఇలాగ వచ్చిందని షుగరు, నేను అన్నీ బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. కొంతమంది అయితే చాలా చిన్న ఏజ్లో క్యాన్సర్ పేషెంట్స్ నా దగ్గరకు వస్తారు, ఎస్పెషల్లీ ఇండియన్స్. వాళ్ళు అంటారు, ఇదేంటిది
మా నాన్నకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవే, ఆల్కహాల్ తాగరు, స్మోకింగ్ చేయరు, ఇంకేమి చేయరు, ఎందుకు క్యాన్సర్ వచ్చింది అంటారు. అట్టి చూస్తే గట్టిగా ప్రశ్న వేసుకుంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఘోరంగా ఉన్నాయి, ఒబిసిటీ ఉంది, డయాబెటీస్ కంట్రోల్లో లేదు, కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువ తింటున్నారు, ఎక్సర్సైజ్ అస్సలు లేదనమాట. ఈ విధంగా ఆ ఊబకాయంతో 10-20 సంవత్సరాలు బాధపడుతూ ఉంటారు. తర్వాత సడన్గా క్యాన్సర్ వస్తే వాళ్ళ తప్పేం లేదు అనుకుంటారు. ఇది ఎవరినో బ్లేమ్ చేయడం కాదండి, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి అనమాట. మీరు కరెక్ట్గా తిని ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేసుకుంటే చాలా క్యాన్సర్స్, గుండె జబ్బులు, డయాబెటీసు, బ్లడ్ ప్రెషర్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అరికెట్టుకోవచ్చు అనమాట. నేను 1 year బ్యాక్ ఈ ఛానల్ పెట్టిన ఉద్దేశమే అదే అనమాట. లైఫ్ స్టైలు అనేది మార్చుకొని డైటరీ హ్యాబిట్స్ మార్చుకుంటే మీ జబ్బులు మీరే రివర్స్ చేసుకోవచ్చు, క్యూర్ చేసుకోవచ్చు. మా నాన్న, మా ఫ్యామిలీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉంది. అలా అని చెప్పేసి నాకు వచ్చేస్తుంది అనుకోని నేను కామ్గా ఉండుంటే ఏమాత్రం వచ్చేసింది నాకు. ఇప్పుడు నాకు 44 years. 40s ఆర్ డేంజరస్ అనమాట షుగర్ రావడానికి అనమాట. నాకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలామందికి షుగర్ వచ్చింది 40sలోనే అనమాట, 39 to 40, 41. సో నాకు వచ్చేసాను, కానీ నేను నా ఫ్యామిలీ హిస్టరీని అధిగమించుకున్నాను. నేను స్ట్రాంగ్గా, విల్ఫుల్గా అనుకున్నాను. నేను వద్దు, షుగర్ వచ్చిందంటే బాడీ రెస్ట్ పట్టిపోతుంది, అన్నీ మొదలవుతాయి అన్నమాట. నంబర్ 1 డిజీజ్ మీరు క్యూర్ చేయడమో లేదంటే రివర్స్ చేసుకొని జాగ్రత్తగా ఉండగలగాలంటే అదే డయాబెటీస్ అండి. డయాబెటీస్ రాకుండా చూసుకుంటే చాలా జబ్బులు తగ్గుతాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని దగ్గరికి రానివద్దు మీరు. సో నేను ఎలానే అనుకొని నా హిమోగ్లోబిన్ A1Cని 5.6 దాటలేదు అనమాట. అదర్వైజ్ ఎప్పుడూ దాటిపోను నాకు. సో ఎప్పుడు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా నా డైట్ నేను ఫాలో అవుతాను. ఎక్సర్సైజ్ అనేది నా రొటీన్ అయిపోయింది అనమాట. 8 గంటలు పనిచేసి వచ్చినా, 10 గంటలు పనిచేసి వచ్చినా ఎక్సర్సైజ్ చేయాలి అనేది మనసులో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. తిన్న తర్వాత అయినా, తిన్నకి ముందైనా, ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు, పడుకునే ముందైనా ఏదో విధంగా టైం చూసుకొని చేస్తూ ఉంటాను. సో డైటు, ఎక్సర్సైజు, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, స్లీప్ కరెక్ట్గా ఉండాలి. నా వయసు 20లో ఉన్నాను కనుక నాకు 6 గంటలు ఉన్నా చాలు అనుకుంటాం చాలామంది. లేకపోతే వీకెండ్ కదా, ఈరోజు 4 గంటలు పడుకున్నా పర్వాలేదు, వీక్ డేస్లో కవర్ చేసుకుంటాను, లేకపోతే మధ్యాహ్నం పడుకుంటాను, అప్పుడు కవర్ చేసేస్తాను నైట్ అంతా అనుకుంటారు. రాంగ్ అండి. పగటి నిద్ర పనికి చేటు అనేసి ఒక పాత సామెత ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే పగటి నిద్ర మీ ఆరోగ్యానికి చేటు. ఇది ప్రూవ్ చేసిన పాయింట్ అండి. ఇది పగలు 35 minutes కంటే ఎక్కువ పడుకుంటే దానివల్ల డయాబెటీస్ వచ్చే రిస్క్, డిమెన్షియా వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందని స్టడీస్లో తేలిందనమాట. ఈ విధంగా చూసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారా అనే ప్రశ్న మీరు వేసుకోండి. షుగర్ వచ్చినంత వరకు, బీపీ వచ్చినంత వరకు మీరు ఆరోగ్యంగా ఉన్నాము అనుకోవద్దు. అవి రాకుండానే మీరు ఆరోగ్యం మీ చేతిలో పెట్టుకొని జాగ్రత్తలు పడండి. ప్రతి సంవత్సరం బ్లడ్ టెస్ట్ చేసుకోండి. 20లో ఉండొచ్చు, 30లో ఉండొచ్చు. బీపీ చెక్ చేయించుకోండి, వెయిట్ చెక్ చేయించుకోండి, కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోండి. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఎక్కడైనా జంక్ ఫుడ్ తింటున్నానా? తింటే ఎటువంటి తింటున్నాను? మీ ఫుడ్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ వేసుకోండి. వీలైనంత వరకు అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినండి. వీలైనంత వరకు ఇంటి దగ్గర వండుకొని తినండి. వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. ఏది చేయగలిగితే అది చేయండి. మీకు రన్నింగ్ ఇష్టము, వాకింగ్ ఇష్టం అయితే అదే చేయండి. మీకు థ్రెడ్మిల్ ఇష్టం అంటే అదే చేయండి. మీకు ఇండోర్ బైక్ ఇష్టం అయితే అదే చేయండి. ఏదో ఒకటి చేయండి. ఏది చేయకుండా ఉండడం కంటే మీకు నచ్చింది కన్సిస్టెంట్గా వారంలో 4-5 రోజులు చేసుకుంటే మంచిది. ఇంకా పవర్ఫుల్ టూల్ ఏంటంటే ఇది చాలా ఈజీ, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏమీ లేదండి. మీరు 14 నుంచి 16 గంటలు వ్యవధిలో ఏది తినకూడదు. అంటే సాయంత్రము 6 గంటలకు మీరు తినిస్తే మార్నింగ్ 10 వరకు బ్రేక్ఫాస్ట్ తినొద్దు, ఇంక్లూడింగ్ టీ. బ్లాక్ కాఫీ తాగితే ఓకే, కానీ ఈ విధంగా మీకు 14 to 16 hours ఫాస్టింగ్ వస్తుంది. ఈ విధంగా ఈ 14 to 16 hours మినిమము 4 times a week చేయండి. ఈజీగా ఎర్లీగా తినగలిగితే మీరు మార్నింగ్ 9-10 వరకు తినకంటే ఉంటే అయిపోయి 14 to 16 hours. నేను చేస్తుంటాను. నేను మినిమం 4 to 5
డేస్ వీక్ చేస్తాను. వీలైతే 7 days కూడా ట్రై చేస్తుంటాను అనమాట. ఎప్పుడో పార్టీకి వెళ్తే అప్పుడు అక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తినేసి వెళ్తాను. లేకపోతే అక్కడ వెళ్ళిన వెంటనే ఫుడ్ ఉంటుంది, ఫస్ట్ ఫుడ్ తిని తర్వాత మాట్లాడతాను నేను. ఈ విధంగా మీరు మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకోండి. ఆరోగ్యంగా ఉన్నాను అని మోసపోవద్దు. అబ్జెక్టివ్గా మెజర్ చేసుకోండి, వెయిట్ చూసుకోండి, బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా, మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా, వేస్ట్ సర్కంఫరెన్స్ ఎలా ఉంది, పొట్ట వస్తుందా అన్నీ చూసుకొని జాగ్రత్తగా చూసుకోండి. ఇది 1 year అయింది. ఇలాంటి వీడియో చేశాను నేను. మీకు కంపారిజన్ కోసం కావలిస్తే 1 year బ్యాక్ వెళ్ళండి. జూలైలో లాస్ట్ ఇయర్ 2024లో ఒక వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. థ్యాంక్ యూ.